హాయ్ అండి, ఈరోజు అయితే ప్రిన్స్ కట్ మోడల్ ఈ సైజు బ్లౌజ్ ఇది కటింగ్ చూపించేస్తాను. చూడండి, చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కొత్త ఛానల్ కదా, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ఇది 12 ఉంది, మనం 14 ఇంచులు పెట్టుకోవాలి. ప్రిన్స్ కట్ మనకి 13 ఇంచులు అలా వస్తుంది. ఇదిగోండి, నేను 13 పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ మనము వెనకాల భాగానికి చూసుకోవాలండి, ముందు భాగానికి చూసుకోవద్దు. మనకి వెనకాల భాగం చూసుకుంటే ముందు భాగానికి అర్థమైపోతుంది. ఇదిగోండి 14 ఉంది, అంటే 15 ఇంచులు పెట్టుకోవాలి. మనం తీసుకునే దాన్ని బట్టి కూడా పోతుంది ఇక్కడికి. ఇది ప్రిన్స్ కట్ కాబట్టి నేనైతే 6 ఇంచులు పెట్టుకుంటున్నా. షోల్డర్ 6 ఇంచులు, 6 ఇంచులు కంపల్సరీ పెట్టుకోవాలి. నంక భాగం కూడా 6 ఇంచులు, ఇంకా 14 తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ఇక్కడ ఇలా గీసేసుకోండి రౌండ్గా. 3 ఇంచులు, నేను ప్రిన్స్ కట్ అన్నప్పుడు మనం 3 ఇంచులు కంపల్సరీ పెట్టుకోవాలి. గల్ల మాత్రం వాళ్ళకి ఏది ఉందో చూసుకొని మామూలుగా మనం వాళ్ళు పెట్టమన్నట్టు పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది ఉంది కాబట్టి ఎంత పొడవు ఉందో మనం చూసుకోవాలి. ఫస్ట్ ఇది 4 ఉంది, మనం 4 ఇంచుల కాడికి పెట్టుకోవాలి. ఇలాగా ఇదే గల్ల కాబట్టి ఇలా గీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం 15 ఇంచుల కాడికి టిక్కు పెట్టుకున్నాం కదా, ఇట్లా గీసేసుకోవాలి. ఖర్చులకి మనకి ఎంత ఉందో బ్లౌజు బట్టి చూసుకోవాలి. బ్లౌజు బట్టి నేనైతే 10.5 పెట్టుకుంటున్నా ఖర్చులకి. ఇక్కడ మనకి ప్రిన్స్ కట్ అంటే తెలుసు కదా, నార్మల్గా ఏమీ రాదు ప్రిన్స్ కట్కి. మనం కట్ చేసుకునేటప్పుడు కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ నేను మీకు ఒకటే మోడల్ చూపిస్తే అర్థం అవ్వదు కదండి, డిఫరెంట్గా చూపిస్తాను. ప్రిన్స్ కట్ మనం కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకోని అవసరం లేదు, మీకు చూపిస్తాను. ఓన్లీ ఏంటంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే ప్రిన్స్ కట్కి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులన్నర తీసుకోవాలి. 3 ఇంచులన్నర కాడ కరెక్ట్గా 5 ఇంచులు ఇక్కడికి ఇట్లా గీసేసుకోవాలి. 5 ఇంచుల కాడ 1 ఇంచు ఇట్లా పెట్టుకోవాలి. ఇంచు కాడ మళ్ళీ 2 ఇంచుల కాడ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా రావాలండి మనకి. చూడండి, ఇది ఇలా రావాలి. కాకపోతే ఇది కటింగ్ అవసరం లేదు, మనం దీని మీద కుట్టేసుకొని కట్ చేసుకొని మనం వీడిగా కాకుండా డిఫరెంట్గా, అంటే ఒకటే రకం చూపిస్తే మీకు కూడా బాగుంది కదా, డిఫరెంట్గా చూపిస్తాను. ఇది కుట్టేటప్పుడు మనం కుట్లు వేసుకొని తర్వాత కట్ చేసుకొని చేంజ్ చేసేసుకుంటే అయిపోతుంది మనకి. నేను మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను. వీడైతే గల్ల వచ్చేసి మీకు గల్ల చేస్తుంది. చూడండి, ఇప్పుడు వెనకాల గల్ల మనకి ఇది బ్లౌజ్కి ఏ గల్ల ఉందో చూసుకోవాలి. వాళ్ళ సైజుకి ఇచ్చిన బ్లౌజ్కి గల్ల ఎలా ఉందనేది నార్మల్గానే ఉందండి. కాకపోతే మనం కిందకి కొలతలు తీసుకోవాలి కదా, ఇక్కడ కొలతలు తీసుకుందాం. ఇక్కడికి మనం ఇంత తీసుకుందాం, పైనకి కిందకి పోగా మనకి ఇంత ఉంటుంది. పైన మాత్రం 3 ఇంచులు అండి, 3 ఇంచుల కాడ తీసుకోండి. ఇక్కడ 3 ఇంచులు ఇలాగా. ఇప్పుడు మనం దీంట్లో ఇలా వేసేసుకోవాలి. ఇదే ఉందనుకుంటున్నా, చూద్దాం. అదేనండి, ఇది ఇలా కట్ చేసుకొని కుట్టుకోవాలి, మలిపేసుకోవాలి, లేదంటే కుట్టుకోవాలి. ఇది ఇక్కడ మనం ముందుగా చూసినాం కదా, ఇక్కడ ఇది ఓకేనా. కట్ చేసి చూపిస్తాను, కాకపోతే చూడండి ఇట్లా. చూడండి, గల్ల మాత్రం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇదేనండి, ఇది వెనకాల గల్ల, ఇది ముందు గల్ల ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఇది ఫస్ట్ క్లాత్ తీసేసి మనం హ్యాండ్స్ ఎంత వస్తుందో దానికి బట్టి హ్యాండ్స్ తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ అవుతుంది. కాకపోతే ఉండని మనకి ఎక్కువ ఉంటేనే బెటరు. ఇక్కడికి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి, ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా ఒక గీత గీసేసి ఇలా గీసేసుకోండి. ఇదేనండి, వీటికైతే క్రాస్ పట్టీలు ఉండవు, ఏముండవు. చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్.